అస్సలాముఅలైకుం టు ఎవ్రీవన్. ఇవాళ మనం బాదుషా ఎలా చేయాలో చూద్దాం. పైన లేయర్ క్రంచీగా, లోపల సాఫ్ట్ అండ్ జ్యూసీగా చాలా బాగా కుదిరింది. మీరు కూడా నేను చెప్పే ప్రాసెస్ని ఫాలో అయితే మీరు కూడా టేస్టీ బాదుషాని రెడీ చేసుకోవచ్చు. బాదుషాకి కావాల్సిన ఐటమ్స్ 2 కప్స్ మైదా, 2 కప్స్ షుగర్ పంచదార, 1 కప్ ఘీ, 1 కప్ పెరుగు, 1/2 స్పూన్ వంట సోడా. సో ఫస్ట్ మనం 2 కప్పుల మైదాని వేసుకోవాలి బౌల్లో. తర్వాత చిటికెడు ఉప్పు వేసుకోవాలి, 1/2 స్పూన్ వంట సోడా, కప్పులో తీసుకున్న నెయ్యిని వేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత పెరుగు ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. వేసుకున్నాక బాగా మిక్స్ చేయాలి. పిండి మనకి చేతిలో ముద్దలాగా రావాలి. అప్పుడు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు కొద్దిగా వాటర్ని కలుపుకుంటూ పిండిని మంచిగా కలుపుకోవాలి. పిండి కలుపుకున్న తర్వాత ఇలా ఉండాలి. ఇలా ఓపెన్ చేయగానే అలా లేయర్స్ లాగా మనకి కనిపిస్తూ ఉండాలి. అప్పుడు మనం కరెక్ట్గా మిక్స్ చేసినట్టు. కలుపుకున్న తర్వాత మనం ఇంకా కొంచెం సేపు అలా ఉంచేయాలి. తర్వాత పాకం కోసం 2 కప్పుల పంచదారని వేసుకోవాలి. తర్వాత 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కరిగిపోవాలి పంచదార మొత్తం. తర్వాత యాలకుల పొడి 1 స్పూన్ కానీ 2 స్పూన్ కానీ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. మనకి తీగ పాకం వస్తే చాలు. అలా తీగ పాకం వచ్చిన తర్వాత దించేసుకోవచ్చు. బాదుషాని ఎలా రెడీ చేసుకోవాలో చూడండి. పిండిని ఫస్ట్ ఇలా ముద్దలాగా తీసుకొని రౌండ్గా 2 చేతులతో ఒత్తుకొని, పర్ఫెక్ట్గా మనకి రానవసరం లేదండి. షేప్ అక్కడక్కడ అలా పగుళ్ళు ఉంటేనే లోపల దాకా వెళ్తుంది. ఎడ్జెస్ మాత్రం మీరు సాఫ్ట్గా చేసుకోకండి, ఇలానే ఉండాలి ఎడ్జెస్. సో చూసారుగా, మధ్యలో హోల్ పెట్టుకొని ఇంకా అన్నీ రెడీ చేసేసుకున్నట్టే. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఫస్ట్ కొంచెం ఒక చిన్న ముక్క వేసుకొని అలా బబుల్స్ వచ్చే స్టేజ్లో మనం అవి వేసుకోవాలి. ఆయిల్ మాత్రం అంత హీట్గా ఉండకూడదు, అంత చల్లగా ఉండకూడదు, మోడరేట్గా ఉండాలి. చాలా హీట్గా ఉంటే అవి లోపల దాకా కుక్ అవ్వవు. సో ఆయిల్లో వేసుకున్నప్పుడు కింద ఉన్న బాదుషాలు పైకి తేలాలి. అప్పటిదాకా ఫ్రై చేయాలి కదపకుండా. ఆ తరువాత పైకి తేలిన తర్వాత మనం కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి. బాదుషా చేసుకోవడం అంత హార్డ్ కాదండి, చాలా ఈజీ ప్రాసెస్. ఇది ఇంచుమించు గులాబ్ జామున్ లాగా ఉంటుంది ప్రాసెస్. ఈజీగా చేసుకొని తినేయచ్చు. సో అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఇంకా తీసేసుకోవాలి పక్కకి. చూడండి, మనకి కరెక్ట్ కలర్ వచ్చేసింది కాబట్టి ఇంకా తీసేసుకున్నాను. తీసేసుకొని మనం రెడీ చేసుకున్న తీగ పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ పాకం కూడా కొంచెం వేడిగా ఉండాలి. అలాగే మన బాదుషాలు కూడా వేడిగా ఉండాలి. అప్పుడే బాగా పట్టిద్ది. మంచిగా పట్టించాలి వాటికి. అటు ఇటు కదుపుకుంటూ మనం అన్నిటికీ బాగా పట్టించేలాగా డిప్ చేసుకుంటూ ఉండాలి. సో అంతే, బాదుషా అయితే రెడీ అయిపోయింది. పైన డ్రై ఫ్రూట్స్ తురుముతో మనం డెకరేట్ చేసుకోవచ్చు. అంతే, టేస్టీ బాదుషా రెడీ. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా, చాలా బాగా కుక్ అయ్యి పర్ఫెక్ట్గా సెట్ అయిందండి. మీరు కూడా ఈ మెథడ్ని ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.